క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో బ్లాక్ బస్టర్ విషయంలో కూడా మళ్ళీ అది రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ శేఖర్ చంద్ర గారు. సోఫియా సాంగ్ కానీ అసలు ఆడోళ్ళకి ఆమడ దూరం కానీ మామూలుగా లేదు. ఆ లిరిక్స్ ఏంటి, ఆ పిక్చరైజేషన్ ఏంటి, ఆ కాంటెంట్ ఏంటి, అదిరిపోయింది. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ని, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని, ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. శివసాయి వర్ధన్ గారు అద్దరగొట్టేశారండి. రావడమే ఒక మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. అందరూ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అమేజింగ్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్ అలాగే మారుతి టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఇద్దరు సంయుక్తంగా మనకి చిత్రాన్ని అందిస్తూ ఉన్నారు. అండ్ రవికిరణ్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు. స్వాగతం అండి. సినిమాలో మీరు ఏ ఫ్రేమ్ చూసినా ఎంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టారో, ఎంత మంచి కాస్టింగ్ని తీసుకొచ్చారో అంత క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే స్క్రిప్ట్కి కావాల్సినంత పెట్టారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఆడియన్స్ అనుకుంటూ ఉన్నారు కాబట్టి దానికి తగ్గ అవుట్పుట్ని మనకి అందించారు ఈ మూవీ టీమ్ అని అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మారుతి గారికి ఎక్కడ మంచి కంటెంట్, ఎక్కడ మంచి క్యారెక్టరైజేషన్ ఉందో ఆయనకి ఆడియన్స్ పల్స్ ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదని చెప్పొచ్చు. సో అందుకనే ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మళ్ళీ మారుతి గారి నుంచి రావడం అనేది ఇంకొక స్పెషాలిటీ. అండ్ అన్నిటికీ మించి ఈ సినిమా కంటెంట్ రిలీజ్ అవ్వగానే అందరి కళ్ళు ఒకళ్ళ మీద పడింది. దట్ ఈస్ మనీషా. ఎవరి అమ్మాయి ఇంత ఈస్తో ఇంత బాగా చేస్తుంది అని చెప్పేసి అందరి కాన్సన్ట్రేషన్ వచ్చేసింది. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ రెస్పాన్స్ మనీషా. దట్ వాజ్ ఫెంటాస్టిక్. ఐ థింక్ ఇప్పుడు కూడా మనం ఆ కంటెంట్ చూడబోతూ ఉన్నాము కాబట్టి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎస్, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా శేఖర్ చంద్ర గారు ఇచ్చిన మ్యూజిక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ కాబట్టి ఆ మ్యూజిక్తోనే స్టార్ట్ చేద్దాము. ఆడోళ్ళకి ఆమడ దూరం అంట. మరి అందులో శేఖర్ చంద్ర గారు స్పెషల్ ఉంది ట్రైలర్ అయితే. ఐఎమ్ ష్యూర్ థియేటర్లో బోల్డ్ అంత నవ్వులు పండుతాయని అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తుంటేనే. బట్ రాజ్ తరుణ్ గారు యూ జస్ట్ నెయిల్డ్ ఇట్ అండి. ఇంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ని, అంటే టు బి ఆనెస్ట్ ఒక హీరోగా ఉంటూ ఇలాంటి క్యారెక్టర్ని అంత ధైర్యంగా పండించడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఏదో ట్విస్ట్ ఉంది సినిమాలో అర్థమవుతుంది. సో ఎస్, బట్ ద క్యారెక్టరైజేషన్స్ సినిమా నిండా యాక్టర్స్ కనిపిస్తున్నారు. శివసాయి గారు అండ్ కిరణ్ గారు అద్దరిపోయింది నిజంగా. అఫ్ కోర్స్ మనం చూస్తూనే ఉన్నాము ఎంత మంచి యాక్టర్స్ మనకి ఈ సినిమాలో మంచి మంచి రోల్స్లో కనిపించబోతున్నారు అని చెప్పేసి. సో ఆబ్వియస్గా ఆది గారి టైమింగ్ మనందరికీ తెలుసు, ఆయన ఉన్నారు. అండ్ శ్రీకాంత్ అయ్యంగర్ గారు, అభిరామి గారు అండ్ సంగీతం గారిని, లీలా శాంసన్ గారిని చూసి సర్ప్రైజ్ అయ్యాము నిజంగా. వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలని ఉంది. సో చాలా కంప్లీట్. అండ్ అఫ్ కోర్స్ అందరికి మించి హైలైట్ వీటీవీ గణేష్ గారు. ఆయన టైమింగ్ని ఈ సినిమాలో తీసుకురావడం అనేది నిజంగా ఒక ప్లస్ ఎలిమెంట్ అండ్ హైలైట్ ఎలిమెంట్ అని చెప్పాలి. సో అలాగా మనందరికీ ఒక బ్యూటిఫుల్ ఫీస్ట్ని ఇవ్వడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. September 7th నుంచి ఇన్ థియేటర్స్ మనల్ని కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట. సో ఎస్, ఇందాక చెప్పుకున్నట్టు శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ చూసాము అండ్ నాగేష్ గారి బ్యూటిఫుల్ విజువల్స్ మనం చూసాము. శ్రీకాంత్ గారి ఎడిటింగ్, ఇలాగా వండర్ఫుల్ టెక్నీషియన్స్తో అద్భుతమైన మనందరికీ ఎంతో ఇష్టమైన కాస్టింగ్తో ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చేస్తుంది. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా భలే ఉన్నాడే అంటూ మన ముందుకు వస్తున్న టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తే వాళ్ళ మాటల్లో సినిమా గురించి తెలుసుకుందాము. అండ్ ఆల్సో మీడియాతో కూడా ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి సినిమా గురించి బోల్డ్ అని విశేషాలు బయటకు వస్తాయి. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీంకి ఇలా పోజ్.
ఛానల్స్ ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా శేఖర్ చంద్ర గారు మొదలు పెడతారు. శ్లోకం ఏదో మంచిగా స్టార్ట్ చేసినట్టున్నారు సినిమాలో మార్చేసి. ఇప్పుడేంటి మాట్లాడుతున్నారా? పోట్లాడతారా? వద్దు. ఓకే, నో ప్రాబ్లం. యా, ఆల్రెడీ ఇవాళ కూడా హౌస్ఫుల్ అయింది. సో సెప్టెంబర్ 7th కూడా ఇలాగే థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అవ్వాలి, కుర్చీలు సరిపోకూడదు అని కోరుకుంటున్నాం. డన్, థ్యాంక్ యూ. ఓకే, సో శేఖర్ చంద్ర గారు ప్లీజ్.